హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కాకర్ల డైలీ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చి సాటర్డే రోజు అయితే తీసిందండి. శనివారం రోజు స్వామివారికి అయితే నైవేద్యంగా పొంగల్ అయితే చేస్తున్నాను, బెల్లం పొంగలి. దానికోసం అయితే బియ్యము పెసరపప్పు నానబెట్టి ఉడకబెడుతున్నాను. ఈ లోపలైతే గుమ్మం దగ్గర కూడా పూజ చేసుకున్నాను. గుమ్మం దగ్గర ఎవ్రీడే అయితే రాగి చెంబుకి అయితే నీళ్ళు పెడతానండి. ఇంకా నెక్స్ట్ స్వామివారికి పిండి దీపాల కోసం అయితే పిండి అయితే పట్టానండి. బియ్యం పిండి అయితే పట్టి దాంట్లో కొంచెం బెల్లం పాలు వేసి అయితే పిండి దీపాలు అయితే చేస్తాను. మంత్లీ ఒకసారి అయితే దేవుడికైతే శనివారం రోజు ఇలా అయితే పెట్టుకుంటానండి. పిల్లలతో అవ్వదు, ఒక్కొక్కసారి చేసుకుంటాను. నాకు ఇలా పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. ప్రతిరోజు అయితే దేవుడికైతే దీపారాధన అనేది చేసుకుంటాను. చాలా సింపుల్గా అయితే పూజలు అయితే చేసుకుంటానండి. డైలీ ఉదయం సాయంత్రం అయితే దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ పొంగల్ కూడా ఉడికిపోయింది. ఇంక దాంట్లో పాలు బెల్లం వేసి అయితే కలిపెట్టేసి ఇంకా నీతిలో వేయించిన ఎండి ద్రాక్ష జీడిపప్పు కూడా అందులో వేస్తానండి. ఈసారి పొంగల్ అయితే చాలా బాగా కుదిరింది, టేస్ట్ చాలా బాగా వచ్చింది. దాంట్లో కొంచెం ఏలక్కాయలు కూడా వేసాను. ఇంకా నెక్స్ట్ దేవుడి దగ్గర కూడా ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. నైవేద్యంగా పొంగలి ఇంకా అవన్నీ చేసేసి పిండి దీపాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ దేవుడి దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను. పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగిందండి. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ దేవుడికి నైవేద్యం కూడా పెట్టేశాను. ఇంకా ఇలా అయితే నా శనివారం అయితే పూజ అయితే ఇలా చేసుకున్నానండి. స్వామివారు చాలా బాగున్నారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.